ఇది వరకు జరిగిన రోజైతే ఎక్కడి నుంచి జరిగిపోయేది 2026 సంవత్సరానికి సంబంధించి ఎలా ఉండాలి, ఎలా పూర్తిగా సూపర్ అంటే తెలుసుకోవాలి, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మనం ముందుకు వెళ్ళే విధంగా ఉండాలి. అందులో భాగంగానే ఈ యొక్క సమావేశంలో 2025 విజోల్ పడుతూ 2026కు స్వాగతం పలుకుతున్నాము. సో కాబట్టి మండలంలో ఉన్నటువంటి జనసేన నాయకులందరూ కూడా కలిసి రావాలని మనం చేస్తున్నాము. ఇదే విధంగా ఇంకా ఎక్కడెక్కడ ఉన్న జనసైనికులందరూ వచ్చి కూడా ఈ పార్టీని పార్టీని బలంగా మండలంలో నడపడానికి ముందుకు రావాలని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి మన టీఓసీ గారు రాంబాబు గారు ముందు ఏం చేయాలా, నియోజకవర్గ తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలా అది ఆదేశాల మేరకు అన్నీ కూడా సవివరంగా తెలియజేస్తారు. సో వాటి గురించి కూడా మన టీఓసీ రాంబాబు గారు చెప్పనున్నారు. సో మనమైతే మండలంలో ఎలాంటి కార్యక్రమాలకి అయినా కానీ జనసేన నాయకులు అందరూ కలిసి రావాలని మేము తెలియజేస్తున్నాము, రావాలి కూడా. సో ఎలాంటి కార్యక్రమం జరిగినా మనం విజయవంతంగా చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తూ ఈ కూటమి యొక్క ఫలాలను జనసేన ప్రతి కార్యకర్త అందుకునే విధంగా పాటుపడతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో భాగంగా మన ముఖ్య అధ్యక్షులైనటువంటి టీఓసీ గారు మాట్లాడతారు, రాంబాబు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లా కొనుగోలు నియోజకవర్గం సి బెలగల్ మండల కేంద్ర పార్టీ కార్యాలయంలో మన బెలగల్ మండల నాయకులు కోలాసి వెంకటేష్ గారికి, మరి దశగిరి గారికి, బెలగల్ మండల నాయకులు కృష్ణ గారికి, గిడ్డయ్య గారికి, మధు గారికి, మిగతా బాలాజీ సార్ గారికి, రఘు గారికి, ఆనంద్ గారికి, ఉపేంద్ర, బండి, వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బెలగల్ మండల పార్టీ కార్యాలయంలో మనము ఒక వేదికగా ఏర్పడి ఈరోజు ఆత్మీయ సమావేశంలో కొన్ని చర్చించుకోవడానికి ప్రధానంగా జనసేన పార్టీ బలోపేతం దిశ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, కర్నూలు పార్లమెంట్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలా, మన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో క్రియాశీల సభ్యత్వాలు కూడా త్వరలో ఆయన ఆదేశాల మేరకు మన 4 మండలాల్లో నియోజకవర్గంలో ఆ సభ్యత్వాలు జరగబోతున్నాయి. వాటికి మీరందరూ నాయకులు, జన సైనికులు సన్నాహంగా ఉండాలని నేను ఈ పార్టీ కార్యాలయం నుంచి తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ప్రతి మండలంలో బెలగల్లో మండలంలో ఉండే నాయకులు, జన సైనికులు బెలగల్ మండలంలో ఉండే ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి మంచి అవకాశము, ఇక్కడ కూర్చొని చర్చించుకోవడానికి, ఏదైనా సమస్యలు ఉంటే అవి మాట్లాడుకోవడానికి ఈ వేదిక ఏర్పాటు అవుతుందని పార్టీ కార్యాలయాన్ని తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా మనము రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలతో మనం ఏ విధంగా ఐక్యంగా ముందుకెళ్లాలా, స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మనకి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ మనకి స్థానాలు, మనకి రావాల్సిన స్థానాలు కూటమి తరఫున వారు మనకు కేటాయిస్తారు. ఈ విధంగా మనము ముందుకెళ్ళాలని నేను తెలియజేస్తున్నా. మనమందరం కలిసి జనసేన కూటమి పార్టీ బలోపేతంగా పార్టీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తారని నేను తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్తున్నారు, మనము ఈ కూటమి 15 సంవత్సరాలు సుదీర్ఘంగా మనకు ముందుకెళ్ళగే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అంటే మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 15 సంవత్సరాలు సుదీర్ఘంగా మనము ముందుకెళ్తామని పదే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నారు. కాబట్టి జన సైనికులారా, మీరందరూ ఐక్యంగా ఉండి రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో బలోపేత దిశగా మీరు పాటుపడతారని నేను తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికులకి, నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ.